దేవుని వాక్యంలోకి వెళ్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. जोब 1:10। अयूब का ग्रंथ 1 अध्याय 10वां वचन। నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఇక్కడ మనం వింటున్న మాటలు సాతాను దేవునితో మాట్లాడిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి మనకు పరిచయం ఉన్న మాటలు, ఎన్నోసార్లు మనం విని ఉన్న మాటలు. యోబు 1వ అధ్యాయంలో ఈ సంభాషణ మనకు కనిపిస్తుంది. ఈ సంభాషణ మనకు తెలుసు. మరొకసారి దానిని గుర్తు చేసుకుందాం. యోబు 1వ అధ్యాయం 6 నుంచి 12 వచనాలను మనం చూడగలిగితే, అక్కడ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా? నీవు అతనికి అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మెత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. దేవునికి సాతానుకు మధ్య జరిగిన సంభాషణ. ఈ సంభాషణలో ఒక మాటను మనం ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆ మాటే మనం చదువుకున్న మాట, నీవు అతనికి అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. ఈ మాటలో 2 విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఒకటి, దేవుని అపారమైన కాపుదల. యోబును దేవుడు ఎలా కాపాడుతూ ఉన్నాడు. అలాగే రెండవది, సాతాను యొక్క నిస్సహాయత. ఇక్కడ సాతాను ఏమీ చేయలేని ఒక పరిస్థితి. దేవుని కాపుదలలో ఉన్న వారి జీవితంలో వారి పట్ల సాతాను ఏమీ చేయలేని ఒక నిస్సహాయునిగా ఉండే ఒక పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన అంతగా మనలను కాపాడుతూ ఉన్నారు. ఈరోజు మనలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు ఆయన. సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నింటి నుంచి మనలను తప్పిస్తూ ఉన్నారు. ఈరోజు సాతాను కుట్రలు కుతంత్రాలు ఎదుర్కోలేని కుటుంబం కానీ జీవితం కానీ ఇక్కడ లేదు. సాతాను ఎన్నో రకాలుగా శోధిస్తూ ఉన్నాడు. శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో రకాలుగా వాడు శోధిస్తూ ఉన్నాడు. కానీ ఆయన కాపుదల మనతో ఉంది. అందుకనే ఈరోజు మనం ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నాం.
వాడిని ఓడిపోయేవానిగా మన ముందుంచుతూ ఉన్నారు ఆయన. దానిని బట్టి మనం ఆయనకు ఈరోజు స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయనను ఆరాధించడం బద్దులమై ఉన్నాం. ఈరోజు సాతాను నిస్సహాయత అతని మాటల్లో మనకు కనపడుతుంది. ఈ మాట అతనే చెబుతూ ఉన్నాడు. అతను చెబుతూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? యోబును పడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఫలితము దొరకని స్థితిలో అతను ఉన్నాడు. అతడు యోబును ఏమీ చేయలేకపోతున్నాడు. అందుకనే ఆ ఆక్రోశం, ఆ అక్కసు ఆ మాటల్లో మనకు కనిపిస్తుంది. దానికి కారణం అతడే చెబుతూ ఉన్నాడు. వాక్యంలో మనం చూస్తాం, వాక్యంలో మనం చూసి ఉన్నాం. నువ్వు ఆయనను కాపాడుతున్నావు కాబట్టి అనే మాటలో అతని ఆక్రోశం, అతని అక్కసు, అతని నిస్సహాయత అవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేయాలి. అదేంటంటే ప్రత్యర్థి బలం ఏమిటి అనేది ఓడిపోయిన వాడు మాత్రమే గ్రహించగలుగుతాడు. ఎందుకంటే ఆ ఓడిపోయిన వానికి తెలిసినంతగా ప్రత్యర్థి బలం ఏంటి అనేది ఇంకా ఎవరు గ్రహించలేరు. ఈరోజు సాతాను ఓడిపోయి ఉన్నాడు. అందుకనే దేవుని బలం అతడు ఎరిగి ఉన్నాడు. కానీ విచారం ఏంటంటే ఈరోజు ఆయన పిల్లలమైన మనము ఆయన బలాన్ని ఎరగలేకపోతూ ఉన్నాం. మన ముందు ఓడిపోతున్న సాతాను తన ఓటమికి కారణం ఎవరని అర్థం చేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు చాలామంది విశ్వాసులు తమ బలం ఎవరనేది గ్రహించలేకపోతున్నారు. తామున్న స్థితిని బట్టి, తమ పరిస్థితిని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. కానీ ఆ స్థితిని అనుగ్రహించిన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. తమకు తాముగా సాతానుకి అప్పగించబడుతూ ఉన్నారు. వాడి చేతిలో పావుగా మారుతూ ఉన్నారు. ఇదే ఈరోజు సంఘాలలో విచారం, ఆత్మీయ జీవితంలో విచారం. సంగమా, ఇక్కడ మనం చూడవచ్చు యోబు యొక్క బలము, భద్రత ఏంటి అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. దేవుడు మాత్రమే. సాతాను నిస్సహాయతకు, ఆక్రోశానికి కారణం ఆ దేవుని కాపుదల, ఆ దేవుని కంచె. ఆ రోజు యోబు అయినా ఈరోజు మనమైనా సాతాను నుంచి, అతని కుట్రల నుంచి, అతని కుతంత్రాల నుంచి కాపాడేది దేవుని బలమైన కంచె మాత్రమే. ఆ కంచెను ఆయన మన కోసం ఏర్పాటు చేసి ఉన్నారు. దానిని బట్టి మనం ఈరోజు ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. మనం అర్థం చేయలేకపోతున్నాం ఆయన ఎంతగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనకు అర్థమవుతుంది, దేవుడు ఆ కంచె మన నుంచి తీసివేస్తే మనం ఏమవుతామనేది ఒక్కసారి అర్థమవుతుంది. కానీ దేవుడు ఆ పరిస్థితుల్లో మనల్ని ఉంచుతలేడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ సమయం మనం ఆలోచించవలసింది, అర్థం చేయవలసింది ఒక్కటే. నేను ఆ దేవుని బలమైన కంచెలో ఉన్నానా? నా జీవితంలో దేవుని బలమైన కంచె వేయబడిందా? లేదు అంటే ఎప్పుడు అది మన జీవితంలో వేయబడుతుంది? ఎలా కంచెలోనికి మనం రావచ్చు? ఈ విషయం యోబు జీవితం ద్వారా నేర్చుకొనుటకు దేవుడు ఈరోజు మనకు సమయం ఇస్తూ ఉన్నారు. సంగమా, యోబు చుట్టూ దేవుడు వేసిన కంచె మనకు కనిపిస్తుంది. అది ఒక మామూలు కంచె కాదు, మూడింతల కంచెగా దేవుడు ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. మొదటగా నీవు అతనికి, ఇది వ్యక్తిగతంగా యోబుకు దేవుడు కంచె వేసి ఉన్నాడు. అతని ఇంటి వారికి, యోబు కుటుంబానికి దేవుడు కంచె వేసి ఉన్నాడు. అతనికి కలిగిన సమస్తమునకు, యోబుకు కలిగిన సమస్తమునకు దేవుడు కంచె వేసి ఉన్నారు. అంటే
దేవుడు ఈరోజు ఈ మూడింతల కంచెను మనకు వేసి ఉన్నాడు. మొదట మనం చూస్తే దేవుడు వ్యక్తిగతంగా యోబుకు కంచె వేసిన పరిస్థితి మనం చూద్దాం. 9వ వచనంలో సాతాను దేవునితో అంటున్నాడు, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి కంచె వేశావు గనుక నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని. సాతాను ఏ ఉద్దేశంతో మాట్లాడినా, సాతాను అక్కసుతో మాట్లాడి ఉండవచ్చు, ఆక్రోశంతో మాట్లాడి ఉండవచ్చు, కానీ సాతాను ఏ ఉద్దేశంతో మాట్లాడినా ఈ మాటలో మన చుట్టూ ఉన్న దేవుని కంచె కనిపిస్తూ ఉంది. యోబు చుట్టూ ఉన్న దేవుని కంచె ఈ మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడంటే భయభక్తులు కలిగి, యోబు గురించి మనం చూసాం, సాక్ష్యం విన్నాం. దేవుడంటే భయభక్తులు కలిగి భూమి అంతటిపైన మంచివాడుగా చెప్పబడిన ఒక వ్యక్తి విషయంలో సాతాను అభిప్రాయం ఇది. అలాంటి వ్యక్తి విషయంలోనే సాతాను అభిప్రాయం అలా ఉంటే మన విషయంలో ఎలా ఉంటుంది? దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, సేవించడం ద్వారా తమకు దక్కే లాభం కోసం మాత్రమే మనుషులు ఇలా చేస్తూ ఉన్నారని సాతాను ఆరోపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో చేరిన ప్రతి విశ్వాసిని వాడు సాధిస్తూ ఉన్నాడు, శోధిస్తూ ఉన్నాడు. మానవ జాతి అంతటిలో దేవుడంటే యథార్థమైన ప్రేమ, భయభక్తులు ఉండడం అనేది వట్టి మాట అంటున్నాడు. ఈ ఆసక్తి అంతా కేవలం స్వలాభాపేక్ష, స్వార్థం మాత్రమే అని సాతాను అభిప్రాయపడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనం అర్థం చేద్దాం, ఇది ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది, ఎందుకు ఆ పరిస్థితి వినబడుతుంది? దురదృష్టవశాత్తు సాతాను వెలిపించిన ఈ అభిప్రాయం చాలా మట్టుకు నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితాలు అలా ఉంటున్నాయి. ఈ పాపాత్ములైన మనుషులు తమ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని నుంచి తమకేమి లభిస్తుందో చూస్తూ ఉన్నారు, కానీ దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించలేకపోతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. కానీ దేవుడైతే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వారి హృదయాల్లో పనిచేసి వారిని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వారికి క్రొత్త స్వభావాన్ని ఇచ్చి తన ప్రేమను వాళ్ళ హృదయాల్లో నింపుతూ ఉన్నారు. అప్పుడు అలాంటి వారు దేవునికి నిజంగా సేవ చేయగలుగుతారు. ఆయన కోసం తమకున్న సమస్తాన్ని వదులుకోవడానికి వెనుకాడరు. అలా ఉన్న వారి జీవితంలో ఆయన కంచె వేయబడుతుంది. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తాం, కీర్తన 91:14, సామ్ 91:14, అతడు నన్ను ప్రేమించుచున్నాడు, నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో ఆయన కంచె వేయబడుతుంది. ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఉన్నావా? నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవునికి భయపడతారు. ఆయనను బాధ పెట్టడానికి ఇష్టపడరు. ఆయనకు లోబడతారు. ఆయన కోసం ఆయన చెప్పిన ప్రకారం అన్నీ చేయగలుగుతారు. వాళ్ళు మాత్రమే ఆయన కంచె కాపుదల అనుభవిస్తారు. ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఆయన కంచెలో ఉన్నామా? ఆయన కాపుదల అనుభవిస్తూ ఉన్నామా? దాన్ని బట్టే అర్థమవుతుంది మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం. మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. మన చుట్టూ కంచె వేసి కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు నిజంగా నీ హృదయం ఆయన వైపు తిప్పి ఉన్నావా? ఇది
జరగడం సైతాను ఇష్టపడడం లేదు. అందుకనే దేవుని ప్రజలపై నేరాలు మోపుతూ వారిని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. దేవునికి ఎదురు తిరిగి ఆయనను తులనాడాలే చేయడానికి వాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు వాని ఉచ్చులో పడేవారిగానే మనం ఉంటున్నాం. ఈరోజు మనం కొన్ని జీవితాలను గమనిస్తే సాతాను ఉన్నాడని తెలియకపోయినా సాతాను పక్షం చేరుతూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే సాతానుకు దేవుడు అంటే ద్వేషం. మనుషులందరూ కూడా ఆయనను ద్వేషించేలా చేయడమే వాని ఆశయం. కానీ ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోతూ ఉన్నాం. సాతానుకు మనం అంటే ఏ ప్రేమ లేదు. అతడు మనల్ని కూడా ద్వేషిస్తూ ఉన్నాడు. తీర్పు తీర్చి శిక్షించి నాశనం చేయడమే వాడి ఆశయం. మనం ఆ తీర్పులో నశించిపోవడమే వానికి కావాల్సింది. అందుకనే ఆ కంచెలోకి మనుషులు రాకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ కంచెలో ఉన్న వారిని ఎన్నో రకాలుగా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. బయటికి తీసుకువచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు దేవుని కృప మనలను కాపాడుతుంది. అందుకనే మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇది అర్థం చేయలేని అనేకుల కోసం ఆయన ఇంకా ఆరాటపడుతూ ఉన్నారు. ఈరోజు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని అనుకున్నాను, కానీ మీరు ఒల్లకపోతిరి అని ఈరోజు కూడా ఆయన అంగలారుస్తూ ఉన్నారు. సంగమా, ఆయన అంగలార్పుకు కారణం నీవేనేమో, ఆయన అంగలార్పుకు కారణం నేనేనేమో. ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. యోబు వ్యక్తిగత జీవితం మనకు కనబడుతుంది. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు అని సాక్ష్యం ఇవ్వబడి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. ఎవరికి అన్యాయం చేయలేదు. దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. చెడుతనానికి అవకాశం ఇవ్వలేదు తన జీవితంలో. అందుకే దేవుని కంచె అతడు అనుభవిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అతని జీవితంలో కంచె వేసి ఉన్నాడు, భద్రత ఇచ్చి ఉన్నారు. ఈరోజు మనం కూడా ఆ కంచెను కోరుకుంటున్నాం. ఎంతో సంతోషం. ఆ కంచెలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కానీ యోబులో దేవుడు చూసిన లక్షణాలు ఈరోజు మనలో ఉన్నాయా? ఉంటే ఖచ్చితంగా ఆ కంచెలో మనం ఉంటాం. కీర్తనలు 34:7 మనం చూస్తాం. Psalm 34:7, భజన్ 34వ భజన్ 7వ వచన్. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన కాపుదల ఎవరి దగ్గర ఉంటుందో, ఎవరి చుట్టూ ఉంటుందట? దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ. ఈరోజు ఆ భయభక్తులు నీలో నాలో ఉన్నాయా? అది లేదంటే ఎలా ఆయన కంచెలో మనం ఉండగలుగుతాం? ఎలా ఆయన కాపుదలను మనము అనుభవించగలుగుతాం? ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సంగమా. రెండవదిగా మనం చూస్తే యోబు కుటుంబమునకు కంచె. మొదట వ్యక్తిగత జీవితానికి చూశాం. ఇప్పుడు యోబు కుటుంబానికి కంచె. యోబు తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకొనుచు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ కుటుంబ విషయంలో కూడా ఆయన చేసిన ఒక పనిని మనము ఈ సమయంలో చూడడానికి ఇష్టపడతాం. యోబు 1వ అధ్యాయం 4-5 వచనాల్లో మనకు అది కనిపిస్తుంది. 5వ వచనంలో మనం చూస్తే, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు
యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. తాను పవిత్రంగా భక్తిగా ఉండడం మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నిత్యము పవిత్రపరుచుకుంటూ నిత్యము కుటుంబం కొరకు అరుణోదయమున లేచి చేయుచున్న ప్రార్థనలను బట్టి దేవుడు ఆయన కుటుంబానికి కంచె వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం నిజాయితీగా సమాధానం చెప్పడానికి ఇష్టపడదాం. యోబు తన పిల్లలు తప్పు చేస్తారేమో, తప్పు చేశారు అని అక్కడ రాయబడి లేదు, తప్పు చేస్తారేమో, పాపంలో పడిపోతారేమో, దానివల్ల దేవునికి దూరం అవుతారేమో అనే ఒక ఆందోళన, ఒక భయము తో వాళ్ళు ఆ స్థితిలోకి రాకుండా ఉండేందుకు ఒక తండ్రిగా ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ మన పరిస్థితి ఎలా ఉంది? మన పిల్లలు తప్పు చేసినా మనకే ఆందోళన లేదు, ఏ భయము లేదు. పైగా అది తెలిసినా తెలియనట్లు నటించే నటన, దాన్ని దాచిపెట్టే యాతన, ఇతరుల ముందు మన పిల్లలను మంచిగా చూపించాలనే తపన. ఇది నిజం కాదా? ఈరోజు తల్లిదండ్రులుగా జవాబు చెప్పవలసిన వారమై ఉన్నాం మనం ఈ ప్రశ్నకు. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. ఈ ప్రయత్నాలన్నీ మన కుటుంబాన్ని దేవుని కంచెలోకి చేర్చగలవా? ఏ రోజు చేర్చలేవు. ఇలాంటి ప్రయత్నాలు ఏ రోజు దేవుని కంచెలో మనల్ని ఉంచవు. దేవుని కంచెకు దూరంగానే మనం మిగిలిపోతాం. దేవుని కంచె లేకుండా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడగలవా? మరి ఎందుకు నీ ఆలోచనలు, ఎందుకు నీ ప్రయత్నాలు? యోబు ఒక్కొక్కరి కొరకు దహన బలి అర్పించేవాడు అని మనం చూస్తూ ఉన్నాం. అది ఖర్చుతో కూడిన పని. మనకి ఈనాడు ఆ ఖర్చు లేదు, ఆ పద్ధతి లేదు. మన కుటుంబానికి, పిల్లలకు దేవుని కంచె కోరుకుంటున్న మనము కనీసం యోబులాగా ప్రతిదినము అరుణోదయమున లేచి మన పిల్లలు ఏదైనా పాపంలో పడిపోతారేమో, పడి ఉన్నారని వారి కోసం ప్రార్థన అయినా చేయగలుగుతూ ఉన్నామా? నిజాయితీగా మనం సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. అసలు ఆ ఆలోచన అయినా, ఆ స్పృహ అయినా మన జీవితంలో కనబడుతుందా? దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. విలాప వాక్యములు 2:19 నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. వారి కోసం ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన మాత్రమే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కంచెలో ఉంచుతుంది అని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉండగా ఈరోజు అలా మనం చేయగలుగుతూ ఉన్నామా? అది లేదంటే ఎలా మన కుటుంబాన్ని మనం ఆయన కంచెలో ఉంచగలుగుతాం? ఎలా మనం ఆయన కాపుదలను అనుభవించగలుగుతాం? అవి రెండూ లేదంటే ఎలా మనం ఆయనను స్తుతించగలుగుతాం? ఎలా మనం ఆయనను ఆరాధించగలుగుతాం? మూడవదిగా మనం చూస్తే యోబుకు కలిగిన సమస్తమునకు కంచె వేసిన పరిస్థితి కనబడుతుంది. సమస్తము అంటే యోబు 1వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది. అతనికి ఉండే దేవుడు ఆశీర్వదించిన అనేకములు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సాతాను అన్నట్లు దేవుడు ఊరకే అతనికి కంచె వేయలేదు. యోబు తన వ్యక్తిగత జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, అదే సమయంలో తన కుటుంబ జీవితాన్ని కూడా కాపాడుకుంటూ ఆయన జీవించేవాడిగా ఉన్నాడు. కీర్తనలు 91 మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లు
మహోన్నతుని చాటున నివసిస్తూ ఉన్నాడు. సర్వశక్తుని నీడలో ఆయన ఉన్నాడు. ఆయననే ఆశ్రయంగా కలిగి, ఆయననే కోటగా చేసుకొని, ఆయననే నమ్ముకొని ఉన్నాడు. అందుకనే దేవుడు యోబుకు కలిగిన సమస్తమునకు కంచె వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను అలా ఉన్నామా? ఆయనే మన ఆధారమని భావిస్తూ ఉన్నామా? ప్రతి పరిస్థితుల్లో ఆయన పాదాల చెంత చేరడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఈరోజు నీవు ఆయన చాటున ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? లేదంటే నీ ఆశలు, నీ ఆలోచనల చాటున దేవుణ్ణి ఉంచడానికి సిద్ధపడుతూ ఉన్నావా? ఆయన నీడన విశ్రమించడానికి సిద్ధపడుతూ ఉన్నావా? లేకుంటే నీ పాపపు క్రీనీడలో ఆనందించేవానిగా నువ్వు ఉంటున్నావా? అంతేకాదు 91వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే, మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకొని ఉండే ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. మహోన్నతుడైన దేవునికి మన జీవితాలను, మన హృదయాలను నివాసం చేసుకునే ఒక పరిస్థితి మనకు అక్కడ వాక్యం చూపెడుతూ ఉంది. ఈరోజు మన హృదయం ఎవరికి నివాస స్థలంగా ఉంది? ఎవరికి నివాస స్థలంగా మనం ఉంచుతూ ఉన్నాం? దానిలో ఎవరికి చోటిస్తూ ఉన్నాం? ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నాం? వీటన్నింటిని బట్టి మనం అర్థం చేద్దాం. దేవుడు యోబునకు కలిగిన సమస్తమునకు కంచె వేయడమే మాత్రం కాకుండా అతని చేతి పనిని దీవించినాడు. అతనిని అన్ని విధాలా విస్తరింపజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 128లో మనకు తెలుసు, ఎన్నోసార్లు మనం అది చదివాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు జరుగును. అక్కడ యెహోవా ఆశీర్వదించిన కుటుంబం మనకు కనబడుతుంది. యెహోవా ఆశీర్వదించిన జీవితం మనకు కనబడుతుంది. ఆయన యందు భయం, ముఖ్యంగా మనం చేస్తున్న ఆలోచన, మాట్లాడుతున్న మాట, చేస్తున్న పని, తలంపు ఆయన చూస్తూ ఉన్నారు. మనం ఏది చేసినా ఆయన ఎదుటనే చేస్తున్నామనే ఒక స్పృహ, అదే భయం. ఆ స్పృహ ఈరోజు మనలో ఉందా? ఆ భయమే నిజమైన భక్తిలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఆ భక్తే ఆయనకు పూర్తిగా లోబడి జీవించేలా మనల్ని మారుస్తుంది. అది మనం యోబు జీవితంలో చూస్తూ ఉన్నాం. అందుకే యోబు చేతి పనిని దేవుడు దీవించాడు. అతని ఆస్తిని దేశంలో బహుగా విస్తరింపజేసినాడు. కంచె వేసి అతనికి కలిగిన సమస్తమును కాపు కాసేవానిగా ఉన్నాడు. మనం కూడా యోబు లాంటి జీవితం కలిగి ఉంటే దేవుడు మన చేతి పనిని కూడా దీవిస్తాడు. మనలను కూడా తన కాపుదలలో మనకు కలిగిన సమస్తానికి కంచె వేస్తాడు, సురక్షితంగా ఉంచుతాడు. ఇది అర్థం చేద్దాం సంగమా. ఈరోజు దేవుడు మూడింతల కాపుదల మన ముందుంచి ఉన్నాడు. మూడింతలు కంచె వేయడానికి, ఆ కంచెలో మనలను ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటి పేతురు 5:8 ప్రకారం మనం చూస్తే అక్కడ సాతాను ఎలా పనిచేస్తూ ఉన్నాడని కనబడుతుంది మనకు. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతూ ఉండగా, ఇటువంటి భయంకరమైన ప్రమాదకరమైన సమయంలో వాని నుండి తప్పించుకొనుటకు దేవుని కంచె మనకు అవసరం లేదా? దేవుని కంచె మనకు అవసరం కాదా? ఎందుకు దానికి దూరంగా నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఎందుకు ఆ కంచెలోకి రాలేకపోతూ ఉన్నావు? ఇంకా ఒకసారి ఆలోచన చేద్దాం, అర్థం చేద్దాం సంగమా. ఎందుకంటే ఆ కంచెను, ఆ కాపుదలను అర్థం చేయలేని, అనుభవించలేని ఏ జీవితము ఆయనను ఆరాధించలేదు. ఇది గ్రహించడానికి ఈరోజు ఇష్టపడదాం, సరిచేయబడదాం. ఆయన కంచెలో మనము, మన కుటుంబము, మనకు అనుగ్రహించబడిన సమస్తము ఉంచడానికి ఈరోజే మనం ఇష్టపడదాం.
అదే ఈరోజు మనం ఆయనకు చేసే ఆరాధన. దానికోసం ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం.